ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ ఇంత త్వరగా నిశ్చితార్థానికి ఒప్పుకుంటుందని నేను అసలు అనుకోలేదన్నయ్య. ఈ విషయంలో నాకంటే క్రాంతి పార్టిసిపేషన్ ఎక్కువ తమ్ముడు. అన్నట్టు అన్నయ్య, పూజని హ్యాపీగా ఉంచాలని ఇదేంటే వాళ్ళేదో చెప్తున్నారు, వీళ్ళేమో ఎగ్జైట్ అయిపోతున్నారు. దేని గురించి అంటావు? పూజనేదో హ్యాపీగా ఉంచడానికి అని అంటున్నాడక్క. అదేంటో అర్థం కావట్లేదు. దొంగ అక్కడికి వెళ్దామంటే వద్దన్నా, ఇప్పుడు దొంగ చూపులు చూస్తున్నావా? క్రాంతి, క్రాంతి. సరే లోపలికి వెళ్దాం పదండి. పదన్నయ్య. కళ్యాణ్, ఇక్కడున్నావా? అమ్మ పిలుస్తుంది, ఒకసారి రా. దేనికి? రా చెప్తాను. ఇప్పుడే వస్తాను కిరణ్. అలాగే అన్నయ్య. జస్ట్ 2 minutes. ఏంటమ్మా పిలిచావంట? ఏం లేదురా, ఇందాక ఏంటి ఆ కిరణ్ నీ చెవిలో ఏదో చెప్తున్నాడు. దేని గురించి? ఓ, అది అడగడానికి పిలిచావా? అవునరా. ఏం లేదమ్మా, నిశ్చితార్థంలో కిరణ్ పూజకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. గిఫ్టా? ఏం గిఫ్ట్? పూజకి అన్నిటికంటే ఏది ఎక్కువ ఇష్టం? ఏముంది? తను ఎవరి కోసం అయితే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తుంది. చిన్నప్పుడే తప్పిపోయిన దాని చెల్లి గురించి. ఆ పూజ చెల్లెల్ని నిశ్చితార్థ ఉంగరం తొడిగేలోపు తన ముందు నిలబెడతాను అంటున్నాడు. అదే సర్ప్రైజ్ గిఫ్ట్. తను ఆల్రెడీ పూజ చెల్లెల్ని వెతికే ప్రాసెస్ స్టార్ట్ చేశాడంట. చాలా వరకు ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశాను అని చెప్తున్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి పూజ కళ్ళ ముందు నిలబెట్టడమే లేట్ అంట. సరే అయితే నేను వెళ్తాను. అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే బాగోదు. హా, వెళ్ళు. అమ్మో, ఏంటక్క వాడు చెప్తుంది? వీడేమో ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేసేసాడు, ఇన్ఫర్మేషన్ చాలా వరకు గ్యాదర్ చేశాడు అంటున్నాడు. అలాంటి అవకాశం ఏం లేదే. అంత కాన్ఫిడెంట్ గా నిశ్చితార్థం జరిగేలోపు పూజ చెల్లెల్ని ప్రవేశపెడతారని చెప్తున్నాడు కదా. అదే అర్థం కావట్లేదే. అయినా అతగాడు చూసి స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఏంటి? గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం గౌరీ దేవతాభ్యో నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం అమ్మా, దంపతులు వచ్చి అబ్బాయికి నిశ్చితార్థం బట్టలు పెట్టండి. లలిత గారు, దంపతులు అంటున్నారు కదా, మీరొక్కళ్ళే వస్తున్నారు. మీ హస్బెండ్ ఏరి? వారు లేరండి, ఫారెన్ వెళ్లారు. అయితే నువ్వు వదిన ఇవ్వండి అన్నయ్య. చెప్తున్నారు కదా దంపతులు కలిసి ఇవ్వాలని, వచ్చి ఇవ్వండిరా. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం. బాబు త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురండి. అలాగే.
హలో చెప్పరా. లేదురా, నిశ్చితార్థానికి ఇంకొంచెం టైం ఉంది. నువ్వు దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తున్నావు కదా. ఇక్కడంతా నేను చూసుకుంటాను. శ్రేయ్, ఆయన కోమాల నుంచి త్వరగా బయటికి రావాలి. పూజ వాళ్ళ చెల్లి ఎవరో అన్ని వివరాలు తెలిసిందే ఆయన ఒక్కడే. సో తన చెల్లెలు ఎవరనేది మనం తెలుసుకోవాలి, ఓకేనా? ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండు. సరేరా. సరేరా, కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఓకేరా? సరే. హాస్పిటల్లో నాన్నగారి దగ్గర ఒక ఫ్రెండ్ని పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడా? నాన్నగారు కోమాల నుంచి బయటకు వస్తే ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాక్ష పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వోదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః. అక్క అక్క, ఏంటి? కిరణ్ తన ఫ్రెండ్ని హాస్పిటల్ దగ్గర పెట్టి నాన్నకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. నాన్న ద్వారా పూజ చెల్లెలెవరో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడక్క. నాన్న స్పృహలోకి వచ్చాడంటే నిజం తెలిసిపోతుంది. ఆ కుర్రాడు ఇంటికొచ్చాడంటే మన పని అయిపోద్దక్క. ఓం అచ్యుతానంత గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో కిరణ్? కిరణ్? అనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరివం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే కిరణ్, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే కిరణ్, కిరణ్. టోనీ, వచ్చేసావా? ఏమైందిరా? గాట్ ఇట్ మ్యాన్. పూజ చెల్లెలు ఎవరో తెలిసిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.